గురుగారు, మరి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? చాలా అద్భుతంగా ఉంది. 2017 చాలా అదృష్టాన్ని ఇస్తోంది. విశేషమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ప్రధానంగా సప్తమంలో బృహస్పతి యోగం, షష్ఠ స్థానంలో రాహు సంచారం చాలా వరకు అనుకూలిస్తోంది. అలాగే ఉత్తరార్ధంలో కేతు లాభంలో ఉండటం, ఈ 3 అంశాలు కలిసి వస్తున్నాయి. పవిత్రమైన భావంతో పనిచేస్తే విజయం బ్రహ్మాండంగా ఉంటుంది. ఐశ్వర్య ప్రాప్తి ఉన్నది. అదృష్ట ఫలాలు ఉన్నాయి. దీక్షతో కార్యాన్ని పూర్తి చేయాలి. అనుష్ఠాన బలం పెంచుకోవడం ద్వారా మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి. మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? ఆశించిన ఫలితాలు దక్కుతాయి. వారు సత్ఫలితాలనే సాధిస్తారు. కొంచెం పట్టుదలతో కూడా చదివే అవకాశాలు ఉన్నాయి. హైగ్రీవ్ మంత్రం మంచిది. ఈ రాశి వారి యొక్క వ్యాపారం ఆశాజనకంగా ఉండే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అధిక శాతం పూర్వార్ధంలో సహకారం అనుకూలంగా ఉంది కాబట్టి బాగా చేయండి. ఉత్తరార్ధంలో కూడా కొంత దైవ ధ్యానాన్ని చేసుకుంటూ లక్ష్మీ ధ్యానం చేస్తూ ముందుకు సాగితే వ్యాపారం కలిసి వస్తుంది. ఈ రాశి వారి యొక్క ఉద్యోగస్తుల స్థితులు మెరుగుపడే అవకాశం ఏమైనా ఉందా? మీనరాశి వారికి అదృష్టయోగం ఉన్నది, కానీ 9, 10 రాసులలో శని సంచారం కాబట్టి కష్టపడి పని చేయండి. అశ్రద్ధ వద్దు, బద్ధకించవద్దు. ఈ రాశి వారి యొక్క మహిళల అభివృద్ధి ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఈ రాశి మహిళలు ఊహాశక్తితో ఇతరుల యొక్క ఆలోచనలను ఆచరణలో పెట్టి వారి మెప్పును పొందగలుగుతారు. గౌరవం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఈ రాశివారు ఈ సంవత్సర కాలంలో పఠించాల్సిన స్తోత్రం గురించి తెలియచేస్తారా? హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా బాగుంటుంది. ధైర్యం పెరుగుతుంది, ఉత్సాహం ఉంటుంది, ఆరోగ్యం, బుద్ధిబలం అన్నీ లభిస్తాయి. ఆలయ సందర్శనంలో భాగంగా ఈ రాశివారు ఏ దేవీ దేవతామూర్తులను సందర్శిస్తే మంచిదంటారు? వీరు ముఖ్యంగా దుర్గాదేవి ఆలయాన్ని చూడడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ఆలయం కూడా వీరికి అభివృద్ధిని కలుగజేస్తుంది. ఈ రాశివారు ముఖ్యంగా చేయాల్సిన దానం గురించి తెలియచేస్తారా? ప్రధానంగా శని ప్రభావం తగ్గడం కోసమై, శని దోషం తగ్గి మంచి పనులు జరగడానికి శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి.